దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మల్కాజ్గిరిలోని మల్లికార్జున నగర్లో ఉన్న జ్ఞానక్షేత్రం దగ్గర ఉన్నాం. తమ స్వగృహాన్ని జ్ఞానాన్ని పంచే జ్ఞానక్షేత్రంగా మలుచుకొని జ్ఞాన వితరణ చేస్తున్న బ్రహ్మవేత్త శ్రీ శ్రీ వీరరాఘవ స్వామి వారి గారు ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారిని కలుసుకోవడానికి వచ్చాం. ఇక్కడ సత్సంగ సభ్యులు శిష్యులు చాలామంది ఉన్నారు. వారితో మాట్లాడి వారి జ్ఞాన ప్రస్థానాన్ని, అదేవిధంగా గురువు గారితో మాట్లాడి వారి ఆశీర్వాద భాషణాన్ని కూడా విందాం రండి. ఇక్కడున్న ఈ జ్ఞానక్షేత్ర విశిష్టత ఏంటి, ఇక్కడున్న సత్సంగ సభ్యులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ జ్ఞానక్షేత్రం విశిష్టత ఏంటి, అదేవిధంగా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ గురు పౌర్ణమి గురించి కూడా విశిష్టత ఏంటో తెలియజేయండి. తప్పకుండానమ్మా. జయగిరిధారి శ్రీ గురుభ్యో నమః. ఇది శ్రీమాన్ వెలగపూడి వీరరాఘవ స్వామి గారి వాళ్ళ యొక్క ఇల్లు అనమాట. ఆయన గత 25-30 సంవత్సరాలుగా సత్సంగంలో ఉంటూ నిత్య అధ్యయనం చేస్తూ, అలాగే ఆయన్ని ఆశ్రయించిన ఎంతోమందికి వారు కూడా గ్రంథాధ్యయనం వాళ్ళ చేత కూడా చేయిస్తూ జ్ఞాన వితరణ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మామూలుగా క్షేత్రం అంటే అర్థం ఏంటంటే స్థానము అని అర్థం, ప్లేస్. సో పుణ్యక్షేత్రం అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళటం వలన మనకి పుణ్యం వితరణ జరుగుతుంటుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఆ పుణ్యక్షేత్రానికి వెళితే పుణ్యం లభిస్తుంది. అలాగే వ్యవసాయ క్షేత్రం అంటారు, అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఆ వ్యవసాయ ఫలసాయం అందుతూ ఉంటుంది. అలాగే దీని జ్ఞానక్షేత్రం ఎందుకన్నారంటే ఇక్కడ గురువుగారు వీరరాఘవ స్వామి గారు నిత్య సత్సంగంతో అనేక గ్రంథాధ్యయనం చేస్తూ మాకు వచ్చిన శిష్యులకి జ్ఞాన వితరణ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మనకి జ్ఞానం అందుతున్నది కాబట్టి దీన్ని జ్ఞానక్షేత్రం అని మేముగా పెట్టుకున్న పేరు అనమాట. ఇది ఒక గృహస్థుగా ఉంటూ గురువుగారు దాదాపు 30-40 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ చేసి క్లాస్ 1 ఆఫీసర్గా రిటైర్ అయ్యి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. 7 years సర్వీస్ ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఆయన ప్రతి నిమిషం కూడా భగవద్ ఆరాధనలో, భగవత్ చింతనలో, అదే నిరంతరం బ్రహ్మచింతనం, త్రికాల బ్రహ్మచింతనం, అది గురువు గారి యొక్క స్లోగన్ అనమాట. త్రికాలం అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానాలు, ప్రతి క్షణం కూడా ఆ పరబ్రహ్మ గురించి చింతనలో ఉంటారన్నమాట. ఆయన ఉంటూ ఆ మార్గంలోకి మమ్మల్ని కూడా తీసుకురావడానికి ఎంతోమందికి ఇక్కడ ఈ జ్ఞాన వితరణ చేస్తూ వచ్చారు. అలాగే వ్యాస పౌర్ణమి ఈరోజు శుభదినం, పర్వదినం లేదా గురు పౌర్ణమి అంటారు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు శాస్త్రంలో. అంటే ఈ సమస్త శాస్త్రాలు కూడా వ్యాస మహర్షి యొక్క ముఖాన్ని నుంచి, ఆయన నుంచి అందినవి మనకు సర్వశాస్త్రాలు కూడా. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా ఉన్నటువంటి లక్షల శ్లోకాలు ఉన్నటువంటి వేద మంత్రాలని ఆయన 4 వేదాల కింద విభజించి ఆయన వేదవ్యాస మహర్షి అయ్యారు. అలాగే 1,00,000 శ్లోకాలతో ఉన్న మహాభారతాన్ని రచించారు. మహాభారతం అనే సాగరంలో లభించిన అమూల్యమైన రత్నాలే ఒకటి భగవద్గీత, అది మహాభారతంలో ఉంది. అలాగే సనస్సుజాతీయం అని ఒక గ్రంథం ఉంది, అది కూడా మహాభారతంలో ఉంది. సనస్సుజాత మహర్షి వచ్చి ధృతరాష్ట్రుకి మరణం గురించి, మృత్యు గురించి ఉపదేశిస్తారన్నమాట. అలాగే మూడోది, ప్రతినిత్యం మనం ఇంట్లో పారాయణ చేసుకునే విష్ణు సహస్రనామం కూడా మహాభారతం నుంచి వచ్చింది. భీష్మ పితామహుడు బోధిస్తాడు ధర్మరాజు పాండవులకి విష్ణు సహస్రనామం. కాబట్టి మహాభారతం అనే మహాసాగరాన్ని, జ్ఞానసాగరం, అది ధర్మసాగరం, దానిలోనే ధర్మాలు లేవు, అలాంటి దాన్ని అందించాడు మానవాళికి వ్యాస మహర్షి. అలాగే మహాభారతాన్ని, ఉపనిషత్తులు, ఇవి వేదాలు అందుకోలేరమనని మన కలియుగంలో వచ్చే మానవులు అల్పాయుష్తో ఉంటారు, అల్పబుద్ధితో ఉంటారు, మందబుద్ధులే ఉంటారని ఏం చేశారంటే ఆయన దానిలో ఉన్న సారాన్ని, ధర్మాలను ఏంటంటే సింపుల్ కథల రూపంలో, వృత్తాంతాల రూపంలో పెట్టి 18 పురాణాలు రచించారు. వాటినే అష్టాదశ పురాణాలు అంటాం మనం. సో పురాణాల్లో ఉన్న సారం కూడా, భగవద్గీతలో ఉన్న సారము, వేద వాంగ్మయంలో ఉన్న సారం కూడా అంతా ఒకటే. ఒక్కొక్క మన స్థాయిని బట్టి ఒక మహాత్ములు చదువుకోవడానికి వేదాలు, అంతకంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం భగవద్గీత, అంతకంటే సామాన్యుల కోసమని ఈ అష్టాదశ పురాణాలు రచన చేశారు. అవే కాకుండా నిత్యం మనం ఇంట్లో చదువుకునే స్తోత్రాలు, లింగాష్టకం, బిల్వాష్టకం, ఇవన్నీ కూడా ఆ మహర్షి నుంచి వచ్చినాయి. ఇట్లా వాంగ్మయం అంతా కూడా వ్యాస మహర్షి నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎంతోమంది మహర్షులు దాన్ని ఉద్ధరించారు, మన మానవాళికి శిష్య సంప్రదాయంలో అందించారు. కాబట్టి ఈ పుణ్యదినం ఆ వ్యాస మహర్షి
పరమ పవిత్రులైనటువంటి పరాశర మహర్షి సత్యవతి దంపతులకి జన్మించిన రోజు అనమాట ఇది. కాబట్టి ఆయన మానవాళికి అందించిన ఈ జ్ఞానాన్ని తలుచుకుంటూ ఆయనకి నమస్కారం చేస్తూ మనం అందించే కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధనే వ్యాస పూర్ణిమ. అదమ్మా వ్యాస పూర్ణిమ యొక్క విశిష్టత. ఓకే అండి, ధన్యవాదాలు. For more updates, please subscribe Dutta Media.